జలయజ్ఞంలో అవినీతిపై టీడీఎల్పీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆరోపించారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రాజెక్టులు నాసిరకం పనులు చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు కొన్ని ప్రాజెక్టులు మాత్రం డెమాన్స్ట్రేషన్ కింద వీళ్ళు చేసిన నాసిరకం పనులు ఏ విధంగా ఉన్నాయో చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు సాక్ష్యాల ఆధారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం. పైప్ లైన్లని నాసిరకం పైప్ లైన్లు వేశారు. అదే మరి ఈపీసీ కాంట్రాక్టులు మీరు ఒకసారి చూస్తే ఏదైతే భూగర్భంలో అంటే భూమిలో ఏముందో రాయి ఉందో ఏదో తెలియకుండా మొత్తం గట్టి రాయి ఉందనే విధంగా ఎక్కువ రేట్ ఇచ్చి వాళ్ళు దోచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిషన్ ద్వారా ప్రాజెక్టు లోపల ఎంత లోభయిష్టంగా ఉన్నదో అంటే ప్రాజెక్టుల లోపల ఎంత అవినీతి జరిగిందో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. నాణ్యత లోపం కూడా అన్ని ప్రాజెక్టులలో కూడా నాణ్యత లోపం ఉన్నది. తిని అని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం ప్రజల సొమ్ము తింటే ప్రాజెక్టులన్నా నిలుస్తాయంటే ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదు, కొట్టుకపోయే పరిస్థితి ఉన్నది. మేము మాధురెడ్డి ఎత్తిపోతల పథకం మేము పెట్టాము నల్గొండలో. ఈరోజు ఒక తప్పు చూపెట్టమనండి, దాని మీద నాణ్యత లోపం కానీ ఏదైనా అవినీతి జరిగినట్టు కానీ నిరూపించమంటే దేనికంటే దానుకుంటాం.